హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను ఐపీ రెసిస్టెన్స్ ఉంటుంది. మనం డిఫరెంట్ డివైజెస్ తీసుకుంటే మొబైల్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, బ్లూటూత్ డివైజెస్ అవ్వచ్చు. కొన్ని డివైజెస్లో ఏంటంటే ఐపీ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ IP64 అని చెప్పేసి, IP28 అని చెప్పేసి, IP68 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ నెంబర్స్తోనేమో మనకి వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వాచెస్లోనైతే 5 ATM అని చెప్పేసి, 10 ATM, 20 ATM, 30 ATM అని చెప్పేసి డిఫరెంట్ వాచెస్లోని ఈ రోజుకి యూజ్ చేస్తున్నారు ATM అని చెప్పేసి. అసలు ఈ ATM అంటే ఏంటి, IP అంటే ఏంటి, ఆ పక్కన ఉన్న నెంబర్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి, ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఇంగ్రెస్ అంటే ఏంటంటే మీనింగ్ ఎంటరీ, అంటే లోపలికి వెళ్ళటం అనమాట. ఈ IP అన్నది ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్షన్ చేసేది అనమాట. అది డస్ట్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసేది అనమాట. ఈ IP అన్నది ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది అనమాట. ఈ IP68 అని మనం కన్సిడర్ చేసుకుంటే IP తర్వాత మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. 68 అంటే 68 అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి సాలిడ్ రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ నెంబర్ వచ్చేసరికి మనకి లిక్విడ్ రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే సాలిడ్ రెసిస్టెన్స్ అంటే డస్ట్ ప్రూఫ్, డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్లకుండా రక్షిస్తుంది. లిక్విడ్ రెసిస్టెన్స్ అంటే వాటర్ ప్రూఫ్, ఆబ్వియస్గా మనకి అది తెలిసిందే. ఇప్పుడు సాలిడ్ స్టేట్లోని టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయి. అదే లిక్విడ్ స్టేట్లోకి వచ్చేసరికి టోటల్గా 8 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ లెవెల్స్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాలిడ్ రెసిస్టెన్స్లోని ఫస్ట్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. IP1X గురించి ఇప్పుడు తెలుసుకుందాం. IP1X అంటే ఏం లేదు, 50 mm కంటే పెద్ద ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే అవి లోపలికి వెళ్ళకుండా, డివైస్ లోపలికి వెళ్ళకుండా రక్షిస్తుంది. అంటే ఆఫ్కోర్స్ ఇది మనకి మొబైల్లోని, వాచెస్లోనే ఉండవు. బట్ కొన్ని మిషనరీస్లో ఏంటంటే మనం 50 mm కంటే పెద్దవంటే మన హ్యాండ్స్ అవ్వచ్చు, లేదా కొన్ని ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఆ మిషనరీలో లోపల పెడితే మనకి ఆ మిషనరీ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. అందుకు ఆ మిషనరీకి ఏమో మనకి IP1X రెసిస్టెన్స్ అనేది ఇస్తారనమాట. ఇవి డివైజెస్లో ఉండవు, మిషనరీస్లోనే ఉంటుంది. అదే మనకి IP2X వచ్చేసరికి 12 mm కన్నా చిన్న ఆబ్జెక్ట్స్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదే IP3X వచ్చేసరికి మనకేమో 2.5 mm కంటే చిన్న ఆబ్జెక్ట్స్ లోపలికి వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అదే IP4X వచ్చేసరికి 1 mm కన్నా చిన్న ఆబ్జెక్ట్స్ లోపలికి వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది. ఇలాగా 4 స్టేజెస్లోని 4 డిఫరెంట్ సైజెస్లో మనకు ఆబ్జెక్ట్స్ అనేవి లోపలికి వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక 5, 6 వచ్చేసరికి ఫుల్లీ ఎమర్స్, అంటే ముంచేసిన, అంటే డస్ట్లో ముంచేసిన ఆబ్జెక్ట్స్ ఏమవ్వదు. 5 వచ్చేసరికి మనకి ఏంటంటే చిన్న పార్టికల్స్, 1 mm కంటే చిన్న పార్టికల్స్ ఉంటాయి చూడండి. అలాంటి పార్టికల్స్ లోపలికి వెళ్ళినా ఎట్లాంటి ఇబ్బంది లేదు, అట్లాంటి డివైస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉన్నది అన్నట్టు అనమాట. అదే 6th స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఫుల్లీ 100% సాలిడ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అంటే డస్ట్ ప్రూఫ్, ఫుల్లీ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది కదా కొన్ని వాచెస్లోని, కొన్ని మొబైల్స్లోని, లైక్ మనకి ఐఫోన్లో తీసుకున్నా, లేదంటే మనకి ఇగోండి నేను ఈ వాచ్ ఒకప్పుడు కొన్నాను, జీబ్రానిక్స్ వాచ్. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి IP67 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. పక్కన ఫోటో పెడతాను అనుకోండి, మీకు కనిపిస్తుంది. IP67 అంటే అది 6th స్టేజ్, అంటే డస్ట్ లోపలికి వెళ్ళకుండా మనకేమో రక్షిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఫస్ట్ నుంచి 6 స్టేజెస్ వరకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని డివైజెస్లోని మనకి IP-X7, IP-X8 అని చెప్పేసి ఉంటుంది. అసలు ఈ X అంటే ఏంటి? X అంటే దానికి ప్రొటెక్షనే లేనట్టు. ఇప్పుడు ఈ బోట్ స్టోన్ 190 అని చెప్పేసి ఇది బ్లూటూత్ స్పీకర్ ఉంది. మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ దగ్గర మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IP-X7 అని చెప్పేసి ఉంది. X7 అంటే ఏంటంటే దీనికి అసలు డస్ట్ ప్రూఫే లేదు. మీరు జాగ్రత్తగా డస్ట్ దగ్గర యూజ్ చేయకుండా ఉండాలి అన్నట్టు దాని అర్థం అనమాట. ఈ విధంగా మనకి 1 to 6 స్టేజెస్ ఆఫ్ డస్ట్ ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ రెసిస్టెన్స్లో ఇందాక చెప్పాను కదా, 1 నుంచి 8 స్టేజెస్ ఉంటాయి అనమాట. అందులోని మనం ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడితే, అంటే IP-X1 గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉంది, ఈ మొబైల్ యాక్చువల్గా ఎట్లాంటి ప్రూఫ్ లేదు, బట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర అట్లాంటి వాటర్ ప్రూఫ్ డివైజెస్ లేవు కాబట్టి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వెర్టికల్గా ఎలా ఉంటే మనకి ఈ విధంగా ఏదైనా స్ప్లాషెస్ పడినాయి. స్ప్లాషెస్ అంటే మనకి చినుకులు అవ్వచ్చు, లైట్గా షవర్ అవ్వచ్చు, అట్లాంటివి పడినా మనకి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. ఇక సెకండ్, థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే యాంగిల్స్ అనమాట. అంటే IP-X2 వచ్చేసరికి మనకి వెర్టికల్ నుంచి
15 degrees యాంగిల్లోని మనకి ఏదైనా స్ప్లాషెస్ పడినా లేకపోతే ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ పడినా మనకి ఆ డివైస్ అనేది డ్యామేజ్ అవ్వదు. అదే థర్డ్ స్టేజ్ వచ్చేసరికి అంటే IPX3 వచ్చేసరికి 60 degrees అనమాట. 60 degreesలో మనకి ఎట్లాంటి స్ప్లాషెస్ కానీ డ్రాప్లెట్స్ పడితే మనకి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. అదే IPX4 ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫుల్ 360 degreesలోని మనకి స్ప్లాషెస్ కానీ డ్రాప్లెట్స్ పడితే ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ప్లాషెస్ అండ్ డ్రాప్లెట్స్ అంటే చిన్న డ్రాప్లెట్స్ మాత్రమే, అంటే చినుకులు అంటారు, మొత్తం వర్షం కాదు చినుకులు పడితే మాత్రమే మనకి అది అదేమో వాటర్ ప్రూఫ్ అన్నట్టు. మనం ఫుల్గా స్విమ్మింగ్ పూల్లో దూకిస్తే మనకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు 100% ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్లైట్గా జెట్, అంటే మనకి సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన ట్యాప్ కింద ఏదైనా ఆబ్జెక్ట్స్ పెడితే మనకి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు అనమాట. ఈ IPX5 వాటర్ రెసిస్టెన్స్ అన్నది మనకి దీని కింద పెడితే అంటే జెట్ ఫోర్స్ జెట్ వస్తుంది కదా, ఆ జెట్ అంటే ఇన్ ద సెన్స్ మన భాషలో చెప్పాలంటే ట్యాప్ కింద పెడితే మనకి ఎట్లాంటి డ్యామేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటర్ సర్వీస్ చేసినప్పుడు మనకి ఆ ప్లేసెస్లోనే వెళ్తారు చూడండి, అట్లాంటి ప్లేసెస్లో మీరు ఫోర్స్గా వాటర్ సర్వీసింగ్ చేస్తారు, చాలా ఫోర్స్గా చేస్తారు వాటర్ సర్వీస్, అలాంటి ప్లేసెస్లో పెట్టినా కూడా మనకి ఆ డివైస్ అన్నది డ్యామేజ్ అవ్వదు. దేనికైతే IPX6 రెసిస్టెన్స్ ఉంటుందో వాటికి. ఇక 7, 8 గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ ఎమ్మర్స్ అనమాట, లోపల ముంచేసినా ఆ డివైజెస్ ఏమవ్వదు. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి, 7 స్టేజ్ గురించి అంటే IPX7 గురించి మాట్లాడుకుంటే మనకి వాటర్ లెవెల్ ఇక్కడ నుంచి ఉంటే ఈ వాటర్ లెవెల్ నుంచి మనకి 5.5 ఇంచెస్, అంటే ఈ వాటర్ లెవెల్ నుంచి 5.5 ఇంచెస్ నుంచి 3.3 feet మధ్యలో, ఈ మధ్యలో మనం ఈ ఏదైనా డివైస్ ఏదైతే IPX7 రెసిస్టెన్స్ ఉంటుందో ఆ డివైస్ కానీ మనం యూజ్ చేస్తే మనకి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. ప్లస్ దీనికి ఇంకో లిమిటేషన్ ఏంటంటే 30 minutes వరకే. ఆఫ్టర్ 30 minutes మీరు పనిచేస్తుందని గ్యారంటీ మనం ఇవ్వలేము, ఎందుకంటే దాని లిమిటేషన్ అలాగే ఉంటుంది. IPX7 తాలూకా రెసిస్టెన్స్ అన్నది మనకి ఏంటంటే 5.5 ఇంచెస్ నుంచి 3.3 feet మధ్యలోనే మనం దాన్ని యూజ్ చేయొచ్చు, ప్లస్ 30 minutes మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇక 8 స్టేజ్ గురించి మాట్లాడుకుంటే అది ఫుల్లీ రెసిస్టెన్స్ అనమాట. ఇంకా మనకి 5 feet 6 feet లోపల దాకా వెళ్ళిపోయినా ఎంతసేపు యూజ్ చేసినా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐఫోను, ఇవి కొన్ని ఆబ్జెక్ట్స్లో ఉంటుంది. మనకి IPX8 అన్నది మనకి దీనిలోని ఐఫోన్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి యాపిల్ వాచ్లో ఉంటుంది, ఇంకొన్ని వాచెస్లో కూడా శాంసంగ్ స్మార్ట్ వాచెస్లో కూడా మనం ఈ IPX8 అన్నది మనం చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 ATM 10 ATM 13 ATM 60 ATM ఇలా కొన్ని ATM అని చెప్పేసి ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ATMతో మెజర్ చేస్తారు. అసలు ATM అంటే ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్. మనకి IP సిస్టమ్ ఇంగ్రెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ రాకముందు మనకి ముందుగా ఏంటంటే ఈ ATMతో ఇండికేట్ చేశారు 5 ATM అని చెప్పేసి. మనకి ఈ రోజుకి కూడా మనకి ఏంటది MI వాచ్, ప్రజెంట్ అయితే నా దగ్గర లేనట్టుంది, అది MI వాచ్ మీద మనకి కనిపిస్తుంది అనమాట 5 ATM అని చెప్పేసి. ప్రతి రెడ్మీ వాచెస్ మీద కూడా మనకి స్మార్ట్ బ్యాండ్స్లోని వాచెస్లో కూడా కనిపిస్తుంది, అది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. అది ఈవెన్ ఉంటుంది ఈ రోజుకి, అది మనకి కనిపిస్తుంది అనమాట 5 ATM అని చెప్పేసి. ఇది ఇంగ్రెస్ ప్రొటెక్షన్ ముందు యూజ్ చేసేవారు, బట్ ఈ రోజుకి యూజ్ చేస్తున్నారు. దీనికి కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. 5 ATM అంటే మనకి 5 meters వరకు యూజ్ చేయొచ్చు, 10 ATM అంటే 7 meters వరకు యూజ్ చేయొచ్చు, ఇలా ఉంటుంది. బట్ అవి ఎక్కువగా యూజ్ చేయరు, మ్యాక్సిమం IP రెసిస్టెన్స్నే ఫాలో అవుతారు. ఓకే, ఇక్కడ దాకా నేర్చుకున్నాం మనం IP రెసిస్టెన్స్ గురించి, మ్యాక్సిమం మీకు తెలిసిపోయింది అనుకుందాం. బట్ ఇవి ఎంతవరకు ట్రస్ట్ చేయవచ్చు, దీన్ని ఎంతవరకు మనం నమ్ముకోవచ్చు అంటే మనం దీన్ని 100% నమ్మొచ్చు, బట్ 100% గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఈ IP రెసిస్టెన్స్ అనేవి కొన్ని లిమిటేషన్స్లోనే దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఏదైతే ఎగ్జామిన్ చేశారో, ఈ లిమిటేషన్స్ ఏవైతే ఎగ్జామిన్ చేశారో ఇవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్యూర్ వాటర్ మీద చేశారు. మీరు వెళ్ళి సాల్ట్ వాటర్లోనే దీన్ని ఎగ్జామిన్ చేద్దాము, దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, ఇది X8 అంటే మనకి హై వాటర్ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని యూజ్ చేద్దాము అని అంటే మనము సాల్ట్ వాటర్లోని అంటే సముద్రంలోని వెళ్ళి దీన్ని యూజ్ చేద్దామంటే మనం గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే మనకి ఎక్కడ అది రాసిలేదు. మనకి IP రెసిస్టెన్స్లోనే మనకి ఎక్కడ రాసి పెట్టలేదు, ఇది ఓన్లీ ప్యూర్ వాటర్లోనే చెక్ చేస్తారనమాట.
అంతేకాకుండా ఇదేంటంటే బేసిక్గా మనకి టైం ల్యాప్స్ అవుతున్న కొద్దీ, అంటే ఆ డివైస్ని మనం ఎక్కువ రోజులు యూజ్ చేస్తున్న కొద్దీ అది ఏమవుతుంది అంటే దాని తలకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోద్ది. ఇన్ కేస్ IP68 ఉంటే దాని రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోద్ది, 7కి అలా వచ్చేవచ్చు. అంటే మీరు ఒక 30 టైమ్స్ ముంచారు అని అంటే మనకు 31st 32nd టైంకి వచ్చేసరికి దాని పర్టికులర్ డివైస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది మనకి లైఫ్ లాంగ్ మనకి ఆ రెసిస్టెన్స్ ఉంటుంది అని మాత్రం మనం గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు జీబ్రానిక్స్ అని చెప్పేసి నేను ఒక వాచ్ కొన్నాను. యాక్చువల్గా ఇది 1.5 year ముందు కొన్నాను. ఇది యూజ్ చేసినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగుందని చెప్పేసి ఈవెన్ నా బ్రదర్కి కూడా ఇది నేను కొన్నాను. యాక్చువల్గా సేమ్ మోడల్ నా బ్రదర్కి కూడా కొన్నాను. రాయపూర్లో ఉంటాడు ఆ అబ్బాయికి కూడా కొన్నాను. ఇది నేను యూజ్ చేసి నేను స్విమ్మింగ్ పూల్లో దిగి జస్ట్ ఒక 20 minutes మాత్రమే దీన్ని యూజ్ చేశాను. అది కూడా నేను 5 feet లోపల దాకా వెళ్ళిపోలేదు. జస్ట్ పైన అలాగ నాకు స్విమ్మింగ్ రాదు, పైన ఇలాగ దీన్ని యూజ్ చేశాను. బట్ ఇది డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు అని నేను ఇది చాలామంది కన్సల్ట్ చేశాను, జీబ్రానిక్స్ కంపెనీస్ గట్రా కన్సల్ట్ చేశాను. అవి మనం గ్యారంటీ ఇవ్వలేమని సింపుల్గా తెగపడేశారు. అంతే, ఇంకా ఈ విధంగానే ఉంటుంది అనమాట. సో దానికి 100% గ్యారంటీ అన్నది మనం ఇవ్వలేము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఎయిర్పోర్ట్స్ ఉంది, ఈ ఎయిర్పోర్ట్స్ నేను ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే IP-X4 అంటే స్వెట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ స్వెట్ రెసిస్టెన్స్ అలాగని చెప్పేసి IP-X4 అంటే ఏంటంటే మనకి బేసిక్గా మనం ఏంటి నేర్చుకున్నాము, 360 degreesలోని స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పేసి. ఇది అలాగని చెప్పేసి మనం లో షవర్లో కానీ రైన్లో కానీ వర్క్ చేస్తే ఇది పనిచేస్తుందని గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. ఈ విధంగా కొన్ని రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్, IP రెసిస్టెన్స్ అన్నది ఈ విధంగా మనకి చెప్పుకోవచ్చు. బట్ ఇది 100% గ్యారంటీ ఇవ్వలేము అన్నట్టు అనమాట. ఇది ఫ్రెండ్స్ IP రెసిస్టెన్స్ గురించి. మీకు ఈ వీడియోతో మీకు IP రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాని స్టేజెస్ ఏంటి అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.